నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్. పలు జిల్లాల్లో ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల జిల్లా పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వేముల శివశంకర్, పవన్ కుమార్లను అరెస్టు చేసి వారి నుంచి 39 లక్షల విలువైన 394 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. శివశంకర్ పై 21, పవన్ పై 36 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న నంద్యాల సిసిఎస్ పోలీసు వారు, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాయిలను, వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్లోని సుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము, తర్వాత ప్రకాశం జిల్లాల్లో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్లో 266 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది.